మంచి మనస్సు కథ విందాం. రామాపురం జమీందారు జగపతి బాబు. ఆయనంటే ఊరి వాళ్ళందరికీ గౌరవంతో పాటు భయం కూడా. ఆయన బంగ్లా ముందు పెద్ద వేప చెట్టు ఉంది. ఆ వేప చెట్టు పూత విరగపూసింది. ఉగాది పండుగ రోజు పచ్చడి తయారు చేయడం కోసం జమీందారును అడిగి వేప పువ్వు కోసుకోవాలని ఊరి జనం అనుకున్నారు. కానీ పండుగకు ఒక రోజు ముందు వేప చెట్టును ఒక పలక వేలాడదీశారు. ఆ పలకపై ఈ చెట్టు వేప పువ్వు కోయడానికి అనుమతి లేదు అని రాసి ఉంది. అది చూసిన గ్రామస్తులంతా జమీందారు అల్పబుద్ధిని అసహించుకున్నారు. గ్రామంలో ఈయన బంగ్లాలో మాత్రమే వేప చెట్టు ఉందన్న అహంకారంతో అలా రాశాడని గుసగుసలాడుకున్నారు. గ్రామం బయట కూడా వేప చెట్టు ఉందన్న సంగతి జమీందారుకు తెలియదు కాబోలు అని మరికొందరు అన్నారు. పండగ రోజు ఉదయాన్నే ఊరి జనమంతా ఉగాది పచ్చడికి కావలసిన వేప పువ్వు ఇచ్చాక వారిచ్చిన సొమ్ము తీసుకున్నాడు. తక్కువ ధరకే ఇస్తుండటంతో కొద్దిసేపటికి వేప పువ్వంతా అమ్ముడుపోయింది. కాసేపు అయ్యాక ఆ ఊరి పెద్ద వచ్చి, కనకయ్య, మా ఇంటికి వేప పువ్వు కావాలి. మానవత్వం లేని జమీందార్ని అడగడానికి నాకు ఇష్టం లేదు. నా కోసం మళ్ళీ వెళ్ళి తీసుకువస్తావా అడిగాడు. అప్పుడు కనకయ్య, అయ్యా మునుపటి కనకయ్యను కాదండి. కీళ్ళ నొప్పులతో నడవడానికే ఇబ్బంది పడుతున్నా. ఇక చెట్టు ఎలా ఎక్కుతాను, నన్ను క్షమించండి. జమీందారు చాలా మంచివాడు. నాకు ఆర్థిక పరిస్థితి చూసి జాలిపడి ఆయనే పాలేరుతో వేప పువ్వు కోయించి నాకిచ్చి అమ్ముకోమన్నాడు అంటూ అసలు నిజం చెప్పాడు. ఆయన మంచితనాన్ని ప్రశంసించి మా ఇంటికి కావలసిన వేప పువ్వు తీసుకొని వస్తాను అంటూ జమీందారు ఇంటి వైపు అడుగులు వేశాడు.